ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీ నామాన్ని స్తుతిస్తాను, నీవు అద్భుతాలు చేస్తావని భక్తుడు అంటున్నాడు. నిజమే, ఆయన మన జీవితంలో ఉండడమే గొప్ప అద్భుతం కదా. మరి ఆయన నామాన్ని సహోదరుడా, నీవైతే స్తుతించే వ్యక్తిగానే ఉన్నావా? ప్రభువుని నీవు అసలు స్తుతిస్తున్నావా? కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని స్తుతిస్తారు కదా. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కృతజ్ఞత కలిగి నీ ప్రభువుని స్తుతిస్తున్నావా? ఒకసారి ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నారు, ఆలోచించుకో, నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేయలేదా? చేసిన ప్రతి అద్భుతమును బట్టి నీ ప్రభువుని నీవు స్తుతించగలుగుతున్నావా? ఆయన నామం స్తుతింపదగినదని నీవు గుర్తెరుగుతున్నావా? ప్రభువుని స్తుతించి అట్టి అనుభవంలోకి నువ్వు ఖచ్చితంగా రాగలగాలి. ఆయన నువ్వెప్పుడు కూడా స్తుతించాలి, ఇంకా ఆయన్ను గణపరచాలి. నీ జీవితంలో ఆయన్ని స్తుతించడం కంటే గొప్ప విషయం ఏమీ లేదని నువ్వు తెలుసుకోవాలి. సృష్టికర్తను నీవు స్తుతిస్తే నీకు అన్ని విషయాల్లో కూడా మేలే కలుగుతుంది. స్తుతి చేయుట నిజంగా శోభస్కరం, శ్రేయస్కరం. మంచివాడు ప్రతివాడు కూడా స్తుతించాలి. ప్రభువుని గొప్ప చేయడానికి నువ్వెప్పుడు కూడా వెనుతీయకూడదు. నీ ప్రభువుని నువ్వు స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ స్థితిని ఆయన మార్చేస్తాడు. అంటే స్థితిగతులు మార్చగల శక్తి స్తుతిలో ఉంది. నీకున్న బలహీనతలన్నీ నువ్వు ఏదైతే ఆయన స్తుతిస్తున్నావో ఆ సమయంలో కొట్టివేయబడతాయి. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తి అవుతావు. ఆయన నిన్ను తగిన సమయంలో నీకున్న సమస్యలన్నిటి నుంచి పరిష్కరించి నిన్ను దీనస్థితిలోంచి హెచ్చింపు స్థితిలోకి హెచ్చిస్తాడు. నీ స్థితిని మార్చగలిగింది కేవలం నీవు ఆయన్ని స్తుతించడం మాత్రమే. ఈ విషయం గమనించి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇప్పటి నుంచి స్తుతించడం ప్రారంభించు.